వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఇప్పటికే ఒక 10 నెలల కాలం పైగానే అయింది. మరి ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది ఏంటి అని మనం చూస్తూనే వస్తున్నాం. కాకపోతే ఈ హైడ్రా వల్ల కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. మరి దీని గురించి మనతో పాటుగా మాట్లాడటానికి కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కిషోర్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా కొనసాగుతుంది, అంతేకాకుండా ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉందా లేంటి అనేసి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ హైడ్రా మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ పాత చేసిన గవర్నమెంట్ ఏవైతే తప్పిదాలు ఉన్నాయో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అవి పూడ్చుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న జనాలకు మూసి పక్కన ఉన్న ఏవైతే ఉన్నాయో అవి గులగొట్టడమే కనిపిస్తుంది, కానీ దాని తర్వాత దానికి మంచి జరిగేది ఎవరికి కనిపించట్లేదు. కమింగ్ ఇయర్స్లో మళ్ళా మనం ఆ మూసి పక్కన చూస్తే ఈ మూసి ఇలా ఉండేనా అన్నట్టుగా ప్రజెంట్ ఉన్న సీఎం గారు చేయబోతున్నారు. ఎంతసేపటికి మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం, పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారని చెప్పేసి. వాళ్ళకి ఇంకో దగ్గర అకామిడేషన్ ఖచ్చితంగా ఇస్తున్నాం కూడా. ఇప్పుడున్న ప్రస్తుతం జరిగేది అదే. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే, మీరు సచివాలయం కూడా మూసీ నది పరిధిలోనే ఉంది, హైడ్రా ఆఫీస్ కూడా మూసీ నది పరిధిలోనే ఉంది, వీటిని మీరు కూల్ చేస్తారా అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆ కట్టింది అయితే వాళ్ళే కదా, కట్టింది వాళ్ళకి అప్పుడు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకుందే అప్పట్లో ఉన్న పాత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే. ఇది కొత్తగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదు. పాత గవర్నమెంట్లు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రమే ఇది. అంటే ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఇప్పటి వరకు ఈ 10 నెలల కాలంలో జరిగిన పరిపాలనా విధానం ఏదైతే ఉందో, అమలు చేస్తానన్న పథకాలు ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు మొత్తం కంప్లీట్ అప్పులు చేసి పోయినరు. అప్పులు చేసింది మనం కట్టుకుంటూ రావాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు వేయకుండా తప్పట్లేదు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వక తప్పట్లేదు, కూలోని కాడికేంచి పెద్దోని దాకా ప్రతి ఒక్కరి జీతాలు అయితే తప్పట్లేదు కదా. 6 గ్యారంటీలు అనేది ఒకటేసారి అమలు కావు కదా. ప్రతిపక్షం వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మనం 10 నెలల వ్యవధిలో మనం జరిగిన 2 పథకాలు అయిపోయినాయి. ఇప్పుడు దసరా తర్వాత మళ్ళీ ఇంకో 2 పథకాలు, ఇప్పుడు పద్ధతి ప్రకారంగా 2 పథకాలు చేసుకుంటూ పోతాం. ఒకటేసారి 6 పథకాలు ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ వల్ల కూడా కాదు. అంటే ఇతను రియల్ ఎస్టేట్ని డౌన్ చేశాడు, ఇతను రియల్ ఎస్టేట్ చేయడానికే వచ్చారు, పేదల సొమ్ము దోచుకోవడానికి. అంటే పేదలు కట్టుకున్నవన్నీ కూలుస్తున్నారు కదా, అక్రమంగా కూల్చేస్తున్నారు, దీనికి తగిన శాస్తి జరుగుతుంది అన్న విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. పేదోళ్ళు ఇల్లు కూలగొట్టడం వల్ల రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది అని చెప్పేసి అనుకుంటే, ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఇప్పటిదాకా ఎన్నో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టినారు. ఇల్లు అమ్ముతూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు, కొత్త వాళ్ళు కడుతూనే ఉన్నారు, కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. గృహప్రవేశాలు అయితేనే ఉన్నాయి. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కూల్చేయాలని వ్యక్తిగత కక్షలు ఎటువంటి ఏమీ లేవు. ప్రజల పట్ల ఆయనకున్న ఆదరణను మెచ్చలేక ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ బురద జల్లడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం దాన్ని తిప్పికొట్టాలనుకునేందుకు ఆయన రియల్ ఎస్టేట్ని కమింగ్ ఫ్యూచర్ మీరు చూస్తుండండి. కమింగ్ ఫ్యూచర్ రూపాయిన్నర కాబోతున్నది. ఖచ్చితంగా ఇది గంటాపదంగా చెప్పబోతున్నాం. అంటే అన్ఎంప్లాయ్మెంట్ నేను వచ్చిన 3 నెలల్లోనే పథకాలన్నీ అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇక అన్ఎంప్లాయ్మెంట్ సంగతికి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాననేసి అన్నారు. ఎంతవరకు అన్ఎంప్లాయ్మెంట్ జరిగింది? ఈ పథకాల విషయం గురించి ఇంకొకసారి ఏమంటారు మీరు? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు కదా, ఇప్పుడు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మల్లు భట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు, ఇద్దరు పర్యవేక్షణలో నడుస్తున్న రాష్ట్రం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ ఉద్యోగాలు అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వాళ్ళు డీటెయిల్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు డీటెయిల్గా తీసుకొని ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్స్ కేటాయించగలుగుతామో అక్కడక్కడ నోటిఫికేషన్ డెఫినెట్గా పడుతుంది. డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం.
ఇప్పటివరకు అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం గురించి అర్థం కాకపోవచ్చు కాక కానీ రాంగ ప్రభుత్వం గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అభిప్రాయం పడ్డారో అభిప్రాయం పడ్డామని చెప్పేసి వాళ్ళే కళ్ళు మేల్కొని గ్రహిస్తారు.